మెత్తలు చేయబడ్డావు, చక్క చేయబడ్డావు, అధికారం వరకు తల వరకు ఆయన నీకు ధరింపబడ్డాడు. ఆయన నీకు ధరింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ముందున్న రోగం లేదు. ఏదా రోగము? పాపమే. అర్థమైందా? ఏదా రోగము? పాపమే. ఇప్పుడు లేదు పాపము. లేదా ఉందా? క్రియ లేకపోతే ఉంటుంది. క్రియ కలిగి ఉంటే నీ దేహము. అందుకే రోమ 12 అంటాడు పౌలు గారు. ఏమంటాడంటే మీరు ఆయనకు మిమ్మల్ని మీరు ఆయనకు అంటే మిమ్మల్ని మీరంటే నీ చెయ్యో కన్ను కాదు, మిమ్మల్ని మీరు అధికారులకు తల వరకు మిమ్మల్ని మీరు ఆయనకు ఏమన్నాడు? సజీవ యాగంగా సమర్పించమన్నాడు. అప్పుడు సాధ్యమైంది నువ్వు చక్కగా జీవించడం. నువ్వు చక్కగా జీవించకుండా, నిన్ను సజీవ యాగంగా సమర్పించుకోకుండా దేవుని కొరకు నువ్వు జీవించేది ఎట్టి పరిస్థితుల అవకాశం ఉండదు. ఏం రాస్తున్నాడు మాట చూడండి. మీ దేహం దేవుని వల్ల మీరు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. 1 కొరింథీ 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా. ఎవడైతే దేవుని ఆలయం పాడు చేసిన ఎడలా వింటున్నారా? దేవుని ఆలయం అంటే ఇది అనుకుంటారు, 4 గోడలు పెట్టింది. దేవుని ఆలయం 4 గోడలు కాదు. ఇది 10 మంది కూర్చోవడానికి ఒక స్థలం అంతే. దేవుని ఆలయం నువ్వే. నీ హృదయమే దేవుని ఆలయం. దేవుని కొరకు నువ్వే ఆలయం ఉన్నావు. ఈ చెప్పబడ్డ మాట ప్రకారంగా, మామూలు కాదు, చెప్పబడ్డ మాట ప్రకారంగా నువ్వు నేను కలిగి ఉంటే అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా? మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరిని ధరించారు? ప్రభు యేసుక్రీస్తు వారిని నీతి వస్త్రంగా, సంతోష వస్త్రంగా ధరించుకున్నారంట. కాబట్టి ఈ వస్త్రం ఎల్లప్పుడూ ఎట్లుండాలంట? తెల్లగా ఉండాలి. 22:22లో ఏదో వస్త్రం మీద కొన్ని మరకలు ఉన్నాయంటాడు. ప్రార్థన చేస్తున్నారు, మీరు వాక్యం వింటున్నారు, కానీ మళ్ళా నేను పక్కన కనపడుతున్న వస్త్రం మీద అంటాడు. యెషయా 56లో కూడా ఉంటుంది. యెషయా గ్రంథము 60 చూడండి మాట్లాడతాను. యెషయా గ్రంథంలో 56లో కానీ లేదా 63లో కానీ ఒక మాట చెప్తాను. ఎక్కడ వచ్చిన చూడండి సార్, 63 వింటున్నారా? ఏంటి నీ వస్త్రం అంటున్నాడు. ఆయనేమో ప్రశస్త వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని, క్రీస్తు నీకు నీతి వస్త్రంగా ధరిస్తే నీ వస్త్రం ఎట్లా పడుతుందా? ఏంటి ఎర్రగా? ఇదేంటి మళ్ళా 26 చెప్పాడు, మరకలు అన్నాడు. యెషయా గ్రంథంలో ఏంటి నీ వస్త్రము ఎర్రగా ఉంది అని అంటున్నాడు. ఎట్లా మరి దీని పరిస్థితి? దీన్ని ఎవరు మారుస్తారు? ఎవరు మారగలరు? ఆయన నీకు ఎర్ర వస్త్రం ధరింపజేయా, నీకు ప్రశస్త వస్త్రాల్లో పెళ్లి వస్త్రాల్లో తెల్లని వస్త్రాల్లో క్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాన్ని కడుక్కొని తెల్లగా చేసుకున్న అట్టి వస్త్రాన్ని నీకు ధరింపజేస్తే ఏంది నీ వస్త్రం ఎలా ఉంది అంటే అన్నాడు. ఎట్లుందంటే వస్త్రం ఏంటి? ఎర్రగా వస్త్రం అంటే పాపమే. నీ పాపము ఎంత ఎర్రగా ఉన్నా హిమం వల్ల తెల్లగా చేయబడినని యెషయా 1:18 చెప్తాడు. ఎప్పుడు చేయబడుతుంది? నిన్ను సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తే, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే. అందుకే 2 కొరింథీ 5:17లో ఎవడైనా సరే క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి, వాడు కొత్తవాడు. నువ్వు పాతడు కాదు, పాత బ్రతుకు కాదు. ఇంకా ఎటుంట పాతవి గతించను, ఇదిగో సమస్తము అరికాలం మొదలుకున్న తల వరకు ఎక్కడన్నీ క్రొత్తవి. ఉందా బ్రతుకు? క్రొత్తమైన వస్త్రాలు కాదు, జీవితం. ఉందమ్మా లాంటి బ్రతుకున్నారా? ఇక్కడ ఉన్నవారు నేను ముందే చెప్పాను, గేటు బయటతో పని లేదు. గేట్ లోపల, వాకిలి లోపల వచ్చి ఆరాధించడానికి వచ్చారే. ఆనాడు యూదా వారు వచ్చారు, ఈనాడు క్రైస్తవులు మరి దేవుని పేరు పెట్టుకుని వచ్చినటువంటి మనతో ఈరోజు లెక్క ఉంది. మనతో ఈరోజు లెక్క అడుగుతాడు దేవుడు. ఏం వినిపించాడో మీరు వింటున్నారు కదా? అర్థమైందా? వింటున్నారు కదా? ఏం విన్నారు? మరి
ఈరోజు ఏం పెట్టున్నారో చూసుకోండి, ఏం పెట్టుకున్నావు చూడండి. నువ్వు క్రీస్తుని ధరించకపోతే నువ్వు పాపం అనే గోనపట్టలో ఉన్నావు. గోనపట్ట కట్టుకున్నావు. నువ్వు గోనపట్ట కూడా లేకపోతే ఎట్లుంటారు? ఎట్లుంటారు కదా? తీయండి ప్రకటన 3. ప్రకటన 3. ఇంకా గోన్ పట్టి కూడా లేని పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ మనం కనపడుతుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. 18. 17 చదవండి. గమనించండి, ప్రతి మనిషి కలిగి ఉన్నటువంటి స్థితిగతులు ఇక్కడ స్పష్టంగా రాశాడు. మీరు ఎన్నో ఏమనుకున్నారు? మేము విశ్వాసం అనుకుంటున్నారు. లేదు లేదు. ఎంతవరకు విశ్వాసులు? ఎక్కడికి విశ్వాసులు? ఏ రూపంలో విశ్వాసులు? మీరు ఏ రూపంలో? ఏ క్రియ ద్వారా? ఏది క్రియ? నువ్వు విశ్వాసిగా ఉండడానికి క్రియ ఏది? కరెంట్ వస్తుంది చెప్పి ఫ్యాన్ తిరుగుతుంది. ఆ స్విచ్ ఆన్ చేసుకోవడం ఫ్యాన్ తిరుగుతుంది. కరెంట్ వస్తుంది గుర్తు. విశ్వాస బ్రతుకు కూడా అట్నే ఉండాలి. ఏ మెలకువలే? ఏ మెలకువలు? ఎలా ఉంది విశ్వాస జీవితం? చూడండి, ఇక్కడ రాస్తాడు, నీవు అనుకుంటున్నాను విశ్వాసం అనుకున్నాను. విశ్వాసం ఎప్పుడైనా దౌర్భాగ్యులు అవుతారా? దేవుని పిల్లలు ఎప్పుడైనా దౌర్భాగ్యులు అవుతారా? దేవుని పిల్లలు ఎప్పుడు దౌర్భాగ్యులు కాదు. ఏం చెప్పి మాట మాట్లాడుతున్నాడు? ప్రకటనలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ మాటలు ఆత్మ చెప్తున్న మాట, నీవు ఆ తర్వాత వింటున్నారా? పాపంలో ఉన్న ప్రతి మనిషి యొక్క లక్షణాలు ఇవి. పాపంలో ఉన్న ప్రతి మనిషి లక్షణాలు ఇవి. ఎన్నున్నాయి? 1 2 3 4 5 ఇంకెన్నో కావాలా? ఇంకెన్నో కావాలా? ఇది కావా? ఎన్ని హీనమైన దిశలు, ఎన్ని కొదువులు నువ్వు కలిగి ఉండవచ్చు. ఎన్ని కొదువులు కలిగి ఉండవచ్చు. మన పిల్లలు దావీదు మహారాజు, అయ్యా ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను క్షమించమని అడగండి. నన్ను జ్ఞాపకం చేసుకొని ఇప్పటి నుండి ఇంతవరకు నేను నిజమే 1 దౌర్భాగ్యుడనే. పాపం నన్ను దౌర్భాగ్యంగా చేసింది. చిన్న కుమారుడు పాపాన్ని ప్రేమించిన తక్షణమే ఏమయ్యాడు? భాగ్యవంతుడిగా ఉన్న చిన్న కుమారుడు పాపాన్ని ప్రేమించిన తక్షణం ఏమయ్యాడు? దౌర్భాగ్యుడైపోయాడు, హీనుడైపోయాడు. ప్రభు నా స్థితి అదే అని గుర్తించండి. తర్వాత ఏమయ్యాడు? దౌర్భాగ్యం తర్వాత దిక్కు. అక్కడ అంత అయిపోయిన తర్వాత ఎవరైనా దిక్కున్నారా? ఎవరు లేరు. దిక్కు. పాపంలో అపరాధంలో జీవించే ప్రతి పరిస్థితి అది. అయితే జనాలకు తెలియదు, లోకానికి తెలియదు. నీకు తెలవదా? ఇంతగా నువ్వు ఆశ్చర్యపడుతున్నా నీకు తెలియకపోతే లోకానికి ఎక్కడ తెలుస్తాయి? 2వ దిక్కు లేని స్థితి. 3వది దరిద్రుడు. నెత్తికి లేదు, తినడానికి తిండి లేదు, వస్త్రం లేదు, చినిగిపోయింది, ఒంటికి నీళ్ళు లేవు, తలదాసుకోవడానికి నీడ లేదు. ఇంతకంటే దరిద్రుడు ఏం కావాలి? పాపం ఎంత వదిలేసినట్టు తెలిసిన దరిద్రుడును. తర్వాత గుడ్డివాడు. ఏం తెలుసు ఈ గుడ్డితనం? పాపం నిన్ను గుడ్డిగా చేస్తుంది. యోహాను పత్రికలో ఉంది. గుడ్డితనం అతని కళ్ళలో సేవ కలిగించగలుగుతా. అతను ఎక్కడికి వెళ్తున్నాడు? నాకు ఈరోజు పరిస్థితి లోకానికి ఏం చేస్తున్నారో తెలియదు, ఏమైనారో తెలియదు. అలాంటి స్థితి లోకంలో ఉంది. లోకంలో ఉండొచ్చు, ఉంటుంది. నీ నాలో ఆ గుడ్డితనం ఉండకూడదు. ఆ గుడ్డితనం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? వెలుగు దగ్గరికి వచ్చావు కదా, వాక్యం అనే వెలుగు కలుగున్నావు కదా. వాక్యమే కదా వెలుగు, వాక్యమే కదా జీవం, జీవమే కదా వెలుగు. వాక్యాన్ని కలిగిన నీవు ఇంకా గుడ్డివాడుగా ఉంటే ఇంకా నీకంటే దరిద్రుడు ఎవరైనా ఉంటారు భూమి మీద?
వాక్యం దగ్గరికి వచ్చిన నీవు ఇప్పటికీ నీ జీవితంలో మార్పు లేకపోతే ఇంకా నీకంటే దరిద్రులు ఎవరు ఉంటారు భూమి మీద? ఆలోచించండి, ఎవరుంటారు ఈ భూమి మీద? వాకి అవతల మనకు పని లేదని చెప్పానుగా, వాకి అవతలతో మనకు పనే లేదు. లోపల చూడండి, పౌలు అంటాడు, నేను బయట వారికి తీర్పు చేసినేలా లోపలి వారితో నేను మాట్లాడతానంటాడు. తర్వాత మాట అర్థమైందా? ఎన్నాళ్ళు ఉంటారు వీరుగా, దిగంబరులుగా. ఈరోజు పాపములు ఉన్న ప్రతి ఒక్కరూ అవ్వాదాములు ఎప్పుడు దిగంబరులు అయ్యారు తెలుసా మీకు? ఆజ్ఞ తిక్రమించిన తక్షణమే వారు దిగంబరులు అయ్యారు. దిగంబరులు అని తెలుసుకున్నారు వారు, కానీ మనం తెలుసుకోలేదు. దిగంబరులు అని తెలుసుకొని వారు ఏం చేశారు? అంజూర పాకలను కచ్చడం చేసుకుని చెట్లకి వెళ్ళిపోయారు. వారు తెలుసుకున్నారు, మేము దిగంబరం అయిపోయాము. ఆజ్ఞ మీద తక్షణమే పాపం వారిని దిగంబరంగా చేసింది. ఈరోజు నీకు అర్థమవుతుందా? ఎంతకాలం నుంచి ఉన్నావు? కానీ దిగంబరిగానే ఉన్నావు. ఎంతకాలం ఉంటావు? ఉన్నంతకాలం. అంతేనా నీ తీర్మానం? అదేనా ఇక్కడ ఉన్న వారి స్థితి? వారు ఎరిగారు, నువ్వు నేను ఎరగటం లేదు. వారికి తగిన ఏర్పాటు చేశాడు దేవుడు. అంజూరపు కచ్చడాల తర్వాత ఆకులు ఎంతకాలం ఉంటాయి? 7 రోజులు ఉంటాయి ఆకులు. ఆ రోజు సాయంత్రం దాకా మాసం రోజు దాకా ఉంటాయి. ఆయన ఒక వస్త్రాన్ని తయారు చేశాడు. అని తెలిసిన వస్త్రము చర్మ చొక్కాని చేశాడు. మొదటి టైలర్ ఆయనే చర్మపు చొక్కాని చేసి వాళ్ళకు తొలగించాడు. అది కూడా నీతిమంతుల సభకు చెడదు. కాబట్టి ఇప్పుడు మనం దావీదు మహారాజులో నుంచి ఆ స్థితి మనం ఎరుగుతున్నాం. దేవుడు వారికి చర్మం చొక్కాన్ని తొలగించాడు. ఈరోజు నీకు నాకు ఎలాంటి చొక్కను తొలగిస్తున్నాడు? దావీదు మహారాజు తొడిగాడు సంతోష వస్త్రాన్ని, నీకు నాకు తొడుగుతాడు ఏ వస్త్రాన్ని? ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతి వస్త్రముగా నీ కొరకు నా కొరకు ఆయన మనల్ని ధరించుకునే అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రభువుని పిల్లల వాళ్ళ అర్థమైందా? ఇప్పుడు దాకా ఎట్టున్నారు? ఇప్పుడు పాపంలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు యేసులోనికి చెప్పండి కదా, బాప్తిసం పొందని వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఒక్కరు చెప్పండి చక్కగా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం లేని వారందరూ ఎలా ఉన్నారు? ఈ అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆఖరిలో మాట చెప్పండి, అది సంగతి. ఏడ పనికొస్తారు వీళ్ళు? సభలోకి పనికొస్తారా? బజార్కు పనికొస్తారా? అంటే బయట ఏ కార్యక్రమానికి పనికొస్తారా? పనికిరాదు. శరీరానుసారంగా అందరూ మంచి మంచి వస్త్రాలు పెరిగారు. ఇది వేరు. ఇవి ఎప్పుడు దాకా ఉంటాయి? 2 కొరింథీ 5లో శిథిలమైపోతాయంట. ఇప్పుడు ఈ మధ్య 1-2 భూస్థాపనలు వెళ్ళినప్పుడు ఒక 6 నెలల ముందేసినటువంటి ఆ బాక్స్ కానీ ఒంగోలు మనం చూశాను. ఆ బాక్స్ కానీ ఆ బట్టలు కానీ ఏమైనా తెలిసిన చిన్న 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 ముక్కలైపోయింది. మళ్ళీ అదే స్థలంలో మళ్ళీ ఇంకోరిని చేరవాలి కదా. టౌన్లో అదే పరిస్థితి కదమ్మా. ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, స్థలం కొనుక్కుంటే వాళ్ళు మంచి కట్టుకుంటారు, ముందుకు రైతారు, తర్వాత ఇంకొకరు కూడా దాని మీద, తర్వాత వాళ్ళు ఇంకోరు కూడా. ఎందుకంటే ప్రతి స్థలం ప్రతి సమయాలు 10,000 పెట్టి పడలేరుగా. కొనుక్కున్న స్థలంలో ఏం చేస్తారంటే సమాధి కట్టుకుంటారు. కట్టుకుని ఏం చేస్తారు? ఫస్ట్లో కట్టు చేస్తారు అయిన వాళ్ళని. ముందు భార్య తెచ్చిపోతే భార్యను, భర్త తెచ్చిపోతే భర్తను. ఆ తర్వాత అది నేల నుంచి మళ్ళా పైన సిమెంట్ ఇటుకలు కట్టేసేసింది కదా చేస్తారు. ఈ మామూలుగా భూమిలో వేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 నెలల లోపల ఆ బాక్స్ కానీ ఆ బట్టలు కానీ ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. మళ్ళీ అదే స్థలంలో ఇంకొకరిని చేరుస్తూ ఉంటారు. ఈరోజు మనుషులు కట్టిన వస్త్రాలన్నీ కూడా ఎలాంటి అంటే మురికి, శిథిలమైపోయే వస్త్రాలు, ఉపయోగపడని వస్త్రాలు కదా. చెప్పాడు యెషయా చెప్పాడు కదా, మురికి వస్త్రాలని. మురికి వస్త్రం కట్టిన నీవు రేపు పెళ్లి కుమారుని దగ్గర నిలబడగలవా? వినండి కూర్చున్న వారందరూ, ఈ భాష అంతా వారి లోపల కాదు, వారి లోపలికి.
మురికి వస్త్రములు కట్టిన వారు రేపు సభలో నిలబడతారా? మరి మురికి వస్త్రాలు కట్టి ఉన్న వారందరూ రేపు ఎన్నిక కారు, ఎన్నికలోకి వెళ్ళరు. ఇంకా దిగంబర పరిస్థితి చాలా ఘోరం. మరి క్రీస్తు యేసును ధరించక, ఆ వస్త్రాన్ని ధరించక ఉన్న వారందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? అర్థమైందా? అని ఎరగడం లేదంట. నాకేమి, నా తర్వాత రాస్తాడు 18 గురించి, నాకేమి, నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి పొదవలేదు. అర్థమైందా? ఈ అనుభవాల్లో ఉంటారు, ఈ అనుభవాల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా గమనించి గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు నేను ఎలా ఉన్నాను? 5 లక్షణాల్లో ఉన్నావేమో. ఒకవేళ ఉంటే ఎరగాలి. వాటి మీద అవుతుంది, ఎరగటం లేదంట, ఎరగటం లేదంట. మరి ఎప్పుడు ఎరుగుదాం? కాలం అయిపోయినాక, టైం పూర్తి అయిపోయిన తర్వాత మనం ఎరిగేది. నోవా టైంలో సమయం అయిపోయింది, సరిలేదు, సిద్ధపడమన్నాడు. వాళ్ళందరూ ఏం చేశారు? అయ్యా, ఈ సమయం మామూలు లేదు, భయంకరమైన ఎండల వల్ల మేము అందరం నశించిపోతున్నాము, తినడానికి తిరిగి లేదు, నువ్వే వర్షం వస్తుందని చెబుతున్నావు, అదంతా కాదులేమని చెప్పి వాళ్ళ పనుల మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నారు, తోటలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. క్షణంలో సాయంకాలం అయింది, స్టార్ట్ అయింది. అర్థమైందా? స్టార్ట్ అయింది. ఎన్ని దినాలు? 40 రాత్రులు. వర్షం అంత ఎంత అయింది తెలిసిన? కొండల పైకి వెళ్ళిపోయిందంట. అంటే వర్షపు నీళ్ళు నిలబడ్డ నీళ్ళంతా కొండల పైకి వెళ్ళిపోయిందంటే ఇక అర్థం చేసుకోవాలని, ఇక భూమి మీద ఏమీ లేదు. దేవుడు చెప్పినట్లుగా ఆదికాండం 7:1 ప్రకారంగా నోవాతో దేవుడు, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉండి కనుక నీవేం చేస్తావంటే వాడని సిద్ధపరుచుకో. వాడని సిద్ధపరుచుకోమంటే ఆయన వాడని సిద్ధపరుచుకుంటూ ప్రకటిస్తుంటే, ఈ పిచ్చోడికి ఏం పని లేదు, పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు నోవా విషయంలో అనాలోచనగా మాట్లాడారు. అర్థమైందా? అయితే ఏం జరిగింది? దేవుని నోటి చూసిన మాట కదా, సేవకుడు మాట్లాడింది, జరిగిపోయింది. వర్షం వచ్చింది. అక్కడి వారు అక్కడికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఇక కేకలు ఆరంభించారు. ఇంట్లోకి నీళ్ళు వచ్చి కుదికల్లో లోపలికి ఏం చేస్తారు? వర్షం ఎక్కువైపోయింది, వాళ్ళకి ఇలా కుటుంబంతో వాళ్ళకి వెళ్ళింది. వాడ నీటితో కూడా పైకి అరరాత్ పర్వతం మీద ఇప్పుడు ఉంది ఆ వాడ, పోయిన వాళ్ళందరూ చూసేస్తుంటారు. అర్థమైందా? వాడను వాడను చూసేస్తుంటారు. అరరాత్ పర్వతం మీద ఆ ఓడ నిలిచినటువంటి విషయం, ఆ ఓడ గురించి చూసేసిన చాలా మనం చూడలేదు, కానీ వాటి ప్రకారం మాత్రం మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? తర్వాత చూద్దాం. వాళ్ళందరూ ఏమయ్యారు? నీళ్ళలో మునిగిపోయారు. వాళ్ళు ఎవరైనా ఏమైనా చేశారా? ఎవరిని భయపీయడము, బెదిరించడం ఏమైనా చేశారా? ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ దినం ఈ 5 లక్షణాలు ఉంటే త్వరగా, ఈ 5 లక్షణాలు ఉన్నవారు త్వరగా ఏం చేయాలా? త్వరగా ఏం చేయాల్సి వస్తుంది? ఈ 5 లక్షణాలు త్వరగా దేవుని దగ్గరికి వచ్చి, అక్కడ మనం చదువుకున్నాం కదా, మీ క్రియలను, మీ మార్గాలను సరి చేసుకోండి, దిద్దుకోండి. నమ్మదగినవాడు నీతిమంతుడు ఆయన. మన పితరుడు దావీదు మహారాజుకు సంతోష వస్త్రం ధరింపజేసిన దేవుడు నీకు కూడా ధరింపజేస్తాడు. అర్థమవుతుందా? నీకు కూడా ధరింపజేస్తాడు. నీ దిగంబరత్వాన్ని, మన పితరుడు ఆదామవులకు దిగంబరత్వాన్ని తీసేసినట్టుగా నీకు కూడా తీసేస్తాడు. లేదా నేనేదో కలిగి ఉన్నాను అనుకుంటున్నావా? అనుకుంటే మనకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. నువ్వెవరంట? దిక్కుమాలిన దరిద్రుడు. అర్థమవుతుందా? దిక్కుమాలినవాడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, గుడ్డివాడు, దిగంబరుడు. అన్ని నీకు తెలియటం లేదు. ఎప్పుడు తెలుసుకుంటావు? అన్ని ఎరగకాని రాయకూడదు. ఎప్పుడు ఎదుగుతావు?
ఈ మాటలు విన్న వాళ్ళు వాళ్ళ క్రియల్లో, వాళ్ళ పాపంలో, లేక వాళ్ళ క్రియల్లో ఉంటారు. ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనం ఏ పాటి వారంగా ఉన్నాం, ఎలా ఉంటున్నాం అర్థమవుతుందా? వాళ్ళు లేస్తే వాళ్ళు నేను పొగుడుతారు, అబ్బా వాళ్ళట, అబ్బా వీళ్ళట. నీకెట్ట వేరే వాళ్ళని పొగిడి మీరు నష్టపోవాకండి. అసలు పొగిడేది బైబిల్ దగ్గర లేదు, బైబిల్లో లేదు. పొగిడే వాళ్ళు పొగిడించుకునే వాళ్ళు నష్టపోతారని అప్పుడప్పుడు చెప్తుంటారు. ఆ రెండు వదిలిపెట్టండి. బైబిల్ చెప్తున్న మాటలు ఈరోజు మరి ఎవరు వస్త్రం కోసం ఎవరు చూస్తున్నారు? వస్త్రం కోసం ఎవరు సిద్ధపడుతున్నారు? నాకెందుకు వస్త్రం అనుకుంటారా? నాకెందుకు వస్త్రం అనుకుంటే నీ స్థితి 5 లక్షణాల్లో ఏమైనా అర్థమవుతుందా? 5 లక్షణాలు నిన్ను వెంటాడుతున్నాయి, నీ మీద అధికారం చేస్తున్నాయి. 5 లక్షణాలు. ఈ 5 నుంచి విడుదల పొందకపోతే దేవుని రాజ్యంలో అవకాశం లేదు. చూసారా? 5 మరి ఇటు నుంచి ఎప్పుడు విడుదల పొందుతారు? పొందినారా? వారి గురించి ఏం చెప్పాడు యెషయా 63:2లో? మరి ఇదే ముందు ఒక సమస్య. పొందిన వారేమో సరిగా చెప్పేసి 5:27 ప్రకారంగా సరి చేసుకోవటం లేదు, చక్కగా ప్రతిదినం ఉతుక్కోవటం లేదు. అందుకే వాళ్ళ అవసరాల మీద మాటలు ఉన్నాయి, కనపడుతున్నాయి. అసలు లేదో అసలు లేదు. ఎట్ట మరి పరిస్థితి? దేవుడు అవకాశం ఇచ్చింది దేనికి? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు ఎందుకు తెలియపరుస్తున్నాడు? అనేక మార్లు నిత్యము ఎందుకు బోర ఊదిస్తున్నాడు? ఎందుకు తెలియపరుస్తున్నాడు? వింటున్నారా? వింటున్నారా మాటలు? ఇదే కదా, వింటున్నారా? ఏం రాయబడింది? ఏమన్నారు ఈరోజు? 2వ భాగం ఏమన్నారు? 2వ భాగం ఏమన్నారు? సరే, దేవుడు తన కృప, తన సన్నిధి ఎంతవరకు తన మాటల చేత 2వ భాగంగా మనం విన చేసిన ప్రతి మాట కొరకై దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా